నమస్తే అండి. ఇవాళ మనం వినబోయే కథ కిడ్నాప్. రచించిన వారు తాత మోహనకృష్ణ గారు. సమయానికి పెళ్ళాం పేరు గుర్తు రావట్లేదే. అయినా పేరుతో పనేముంది, మెసేజ్ చేద్దాం అనుకుంటూ పెళ్ళాన్ని పిలిచాడు సుబ్బారావు. ఏమోయ్, నా కళ్ళజోడు కనిపించట్లేదు, కాస్త వెతికి పెట్టరాదు. అయ్యో మీ మతిమండ, కళ్ళజోడు పెట్టుకునే ఉన్నారుగా అంది కాంతం గట్టిగా. నిజమా? అసలు పెట్టుకున్నట్లుగానే గుర్తులేదే. అదే గుర్తుంటే ఇదంతా ఎందుకు చెప్పండి, మీ మతిపరుపు మీరును. పోనీలే, ఉంది కదా, నేను అలా వాకింగ్కి వెళ్ళి వస్తాను అన్నాడు సుబ్బారావు. అదిగోరా మన సుబ్బారావు వస్తున్నాడు అన్నాడు సుబ్బారావు ఫ్రెండ్ ఆనంద్. ఏ సుబ్బారావు? మన కాలనీ అంతా సుబ్బారావులమే కదా అడిగాడు అజిత్. అదేరా, అదే ఆ మతిమరుపు సుబ్బారావు చెప్పాడు ఆనంద్. అలా చెప్పు, అప్పుడే ఈజీగా అందరికీ అర్థమవుతుంది. అయినా ఆయనని అందరూ మతిమరుపు సుబ్బారావు అని ఎందుకు అంటున్నారు? నువ్వు ఈ కాలనీకి కొత్త కదా అజిత్, నీకు తెలిసి ఉండదు, చెబుతాను విను అన్నాడు ఆనంద్. ఒకరోజు సుబ్బారావు మాతో పాటే వాకింగ్కి వచ్చి తర్వాత ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు ఇంటి నెంబర్ మర్చిపోయాడేమో. నాకు ఫోన్ చేసి తన ఇంటి నెంబర్ అడిగాడు. మీ ఇంటి నెంబర్ 10 అని చెప్పాను. నాకు థ్యాంక్స్ చెప్పి ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తున్నాడు. కొంతసేపటికి సుబ్బారావు దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఒరే ఆనంద్, మా ఇంటి నెంబర్ 10 అన్నావు, కానీ ఇంటికి తాళం వేసి ఉందేమిటి? కొంతసేపు చూడరా, చెల్లెమ్మ ఎక్కడికో వెళ్ళుంటుంది, వచ్చేస్తుందిలే, కంగారు పడకు. అలాగేలే, నువ్వు టెన్షన్ పడకు అని ఫోన్ పెట్టేశాడు సుబ్బారావు. ఈ ఫోన్లో మా ఆవిడ నెంబర్ సేవ్ చేశానో లేదో అని డైల్ లిస్ట్ చూశాడు సుబ్బారావు. అందులో లావణ్య అని పేరు గల లిస్ట్ చాలా పెద్దదే ఉంది. ఇందులో మా ఆవిడ నెంబర్ ఏదో గుర్తుకులేదే అని జేబులో చెయ్యి పెట్టి చూశాడు. ఎప్పుడు జేబులో ఉండే ఆ పేపర్ ఈ రోజు లేదు. బహుశా ఇంతకు ముందు పార్కులో సమోసా తిన్న తర్వాత టిష్యూ పేపర్ అనుకొని తుడిచేసి పడేశానేమో. బాగా ఆలోచించి తన భార్య పేరు లావణ్య కాదని సౌందర్య అని డిసైడ్ చేసుకుని ఫోన్లో ఉన్న ఒకే సౌందర్య నెంబర్కి ఫోన్ చేశాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తకపోయేసరికి లేనిపోని ఆలోచనలు బుర్రలో కదిలాయి సుబ్బారావుకి. నా పెళ్ళాన్ని ఎవరో కిడ్నాప్ చేస్తుంటారు, అందుకే ఫోన్ తీయట్లేదు. ఈ రోజుల్లో ఈ కిడ్నాపులు చాలా ఎక్కువైపోయాయి. అయ్యో, ఫోన్లో ఛార్జ్ అయిపోయిందే. ఇప్పుడు ఎలా? ఫ్రెండ్కి ఫోన్ చేస్తే ఏమైనా సలహా ఇస్తాడేమో. అక్కడ కిరాణా షాప్లో నా ఫోన్ ఛార్జింగ్ పెట్టమని అడుగుతాను. హలో, కొంచెం ఈ ఫోన్ ఛార్జింగ్ పెడతారా? అలాగే, కొంతసేపు అయ్యాక రండి అన్నాడు కిరాణా షాప్ యజమాని. కొంతసేపు అయ్యాక, ఏమండి మీ ఫోన్ ఇస్తారా? కొంచెం కాల్ చేసుకుని ఇస్తాను, కావాలంటే డబ్బులు తీసుకోండి అన్నాడు సుబ్బారావు. డబ్బులెందుకు? మీ ఫోన్ వాడినందుకు మరి డబ్బులు ఇవ్వాలి కదా. నా ఫోన్లో బ్యాలెన్స్ లేదు, ఏమనుకోకండి అన్నాడు కిరాణా యజమాని. పోనీలేండి, ఏం చేస్తాం అనుకుని వెళ్ళిపోయాడు సుబ్బారావు. జేబులో మళ్లీ చెయ్యి పెట్టి, అయ్యో నా ఫోన్ ఎవడో కొట్టేసినట్టున్నాడే, నా పిల్లాని కూడా ఎవడో కిడ్నాప్ చేశాడు, ఇప్పుడేం చేసేది అని ఆలోచించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలని అనుకున్నాడు సుబ్బారావు. ఇప్పుడు ఆ పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉందో ఎవరిని అడగాలి? హలో మాస్టారు, ఇక్కడ స్టేషన్కు వెళ్లే దారేటో చెబుతారా అని అడిగాడు ఆ కిరాణా షాప్ వాడిని. తిన్నగా వెళ్లి కుడిపక్కకు తిరగండి, అక్కడే ఉంటుంది స్టేషన్ అని చెప్పాడు. చెప్పిన అడ్రస్కు వెళ్లిన సుబ్బారావు, నా ఫోన్ పోయింది, పెళ్ళాం మిస్ అయింది, మీరు వెతికి పెట్టండి సార్ ప్లీజ్. ఎంత లక్కీ సార్ మీరు, ఆ కిటుకు ఏదో నాకు చెప్పరాదు? ఎన్ని సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నా మా ఆవిడ 1 గంటకు మించి ఎక్కడికి వెళ్ళదు, టీవీకు అతుక్కుపోతుంది, బొత్తిగా ప్రశాంతత లేదు సార్. సార్, మీరు నా కంప్లైంట్ రాసుకోవాలి, నాకు మీ కంప్లైంట్స్ చెబుతున్నారేమిటి అన్నాడు సుబ్బారావు. సారీ సార్, ఇంతకీ మీ ఫోన్ నెంబర్ చెప్పండి. ఫోన్ నెంబర్ ఇంత సడన్గా అడిగితే ఎలా చెప్పండి? అది నా ఫోన్లోనే సేవ్ చేశాను, నాకు ఎలా గుర్తు ఉంటుంది చెప్పండి. పోనీ మీ ఆవిడ పేరు డీటెయిల్స్ చెప్పండి. మా ఆవిడ సౌందర్య, ఫోన్ చేస్తే ఆన్సర్ చెయ్యట్లేదు, అందుకే మీ దగ్గరికి వచ్చాను. అయితే సౌందర్య గారి నెంబర్ చెప్పండి, మీరు అడుగుతారని ముందే పేపర్లో రాశాను అని నెంబర్ ఇచ్చాడు సుబ్బారావు. హలో, సౌందర్య గారేనా? అవును, మీరు ఎవరు? 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి కాల్ చేస్తున్నాను. మీ ఆయన ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నారు, మీ గురించి కంగారు పడుతున్నారు, వెంటనే ఇక్కడకు రండి. తెల్లగా ఉన్నారా? అయితే మా ఆయనే. ఇంతకీ మా ఆయనకు ఏమైంది? తెల్లగానే ఉన్నారు, మీరు రండి, అన్నీ చెబుతాను. పోలీస్ స్టేషన్కి వచ్చింది సౌందర్య. ఏమండి, ఇక్కడ ఏం చేస్తున్నారు? మీకోసం ఇంట్లో దోశలు చేసి ఉంచాను, రండి, ఈయన మా ఆయనే అని స్టేషన్లో చెప్పింది సౌందర్య. మా ఆవిడ ఇంత అందంగా ఉండదే అని సుబ్బారావుకి ఎక్కడో చిన్న డౌట్. అయినా నాకు ఏం గుర్తుంటుంది, ఆవిడ చెప్పిందే కరెక్ట్ అని అనుకున్నాడు. మీ ఆవిడ దొరికిందిగా, వెళ్ళవయ్యా, నీ ఫోన్ వెతికి ఇస్తాం, ఇక వెళ్ళండి. థ్యాంక్స్ సార్ అని ఇద్దరూ బయటకు వెళ్లారు.
ఈలోపు కాంతం సుబ్బారావుకి కాల్ చేసింది. షాప్ వాడు ఫోన్ తీసి హలో అన్నాడు. ఎవడ్రా నువ్వు? మా ఆయన ఏడి? ఏం చేశావు? ఏమో అక్క, ఇందాకలా ఫోన్ ఛార్జింగ్ పెట్టమని చెప్పి మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయారు. గుర్తొచ్చింది, పోలీస్ స్టేషన్కి దారి అడిగారు. ఆయనకు మతిమరుపురా నాయనా, ఏమీ అనుకోకు, నేను వచ్చి ఫోన్ తీసుకుంటాను. అలాగే అక్క అన్నాడు కిరాణా షాప్ యజమాని. ఫోన్ తీసుకుని పోలీస్ స్టేషన్కు బయలుదేరింది కాంతం. పోలీస్ స్టేషన్ దగ్గరకు రాగానే సుబ్బారావు చెయ్యి పట్టుకుని సౌందర్య బయటకు రావడం చూసింది కాంతం. ఏమండి, ఏమిటిది? ఎంత మీకు మతిమరుపు ఉందని తిడితే మాత్రం ఇలా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా? నా జీవితం నాశనం చేశారు. ఇంతకీ మీరు ఎవరండి? అమాయకంగా అడిగాడు సుబ్బారావు. నేను ఎవరా? నీ పెళ్ళాన్ని, కోపంగా జవాబిచ్చింది కాంతం. ఇంతకీ నువ్వెవరే? మా ఆయన కావాల్సి వచ్చిందా నీకు? నా పేరు సౌందర్య. మా ఆయన తెల్లగా ఉంటాడు. ఈయనే మా ఆయన. నేను అలాగే గుర్తుపెట్టుకున్నాను. తెల్లగా ఉన్న వాళ్ళంతా నీ మొగుడు అనుకుంటే ఎలా పిల్లా? అయినా సూర్యకాంతాన్ని నేను ఉండగా మీకు సౌందర్య కావాల్సి వచ్చిందా? ఇంటికి పదండి, మీ పని చెబుతాను అంది కాంతం సుబ్బారావు ముఖంలోకి కోపంగా చూస్తూ. ఇప్పుడే మీ పని చెబుతాను అని ఫోన్ తీసి ఆనంద్కి కాల్ చేసింది కాంతం. అన్నయ్య గారు, మా ఆయన ఎవరినో పెళ్లి చేసుకున్నారు, మీరు వెంటనే రండి. అలా ఏమీ జరిగి ఉండదు, నువ్వు బాధపడకు, నేను వస్తున్నాను అన్నాడు ఆనంద్. స్టేషన్ దగ్గరకు వచ్చిన ఆనంద్ లోపలికి వెళ్లి స్టేషన్లో జరిగినదంతా మొత్తం చెప్పాడు. అయినా డాక్టర్ చెప్పింది మర్చిపోయావా చెల్లమ్మా? ఒక్కసారి మీ ఆయనకి గట్టిగా మొటిక్కాయ వేస్తే కొంచెం కొంచెంగా అన్నీ గుర్తుకొస్తాయి కదా. అవును కదూ అని గట్టిగా సుబ్బారావుకి మొటిక్కాయ ఇచ్చింది కాంతం. కాంతం, నువ్వు వచ్చేశావా? నిన్ను ఎవరు కిడ్నాప్ చేశారు? వాడి పని పడతాను. అమ్మయ్యా, ఆయన నన్ను గుర్తుపట్టారు. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు అని అడిగాడు సుబ్బారావు. ఈలోపు సౌందర్య కోసం ఆమె భర్త వచ్చి, సారీ అండి, మావిడకు కొంచెం మతిమరుపు, తెల్లగా ఉన్న వారంతా నేనే అనుకుంటుంది అని అక్కడి నుంచి ఆమెను తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంతకీ ఎక్కడికి వెళ్ళిపోయావు కాంతం? ఇంటికి తాళం వేసుంది. నేను ఇంట్లోనే ఉన్నాను. ఎక్కడికి పోతాను చెప్పండి? మీరు వెళ్ళింది ఆ పక్క వీధిలో 10వ నెంబర్ ఇంటికి అయి ఉంటుంది. మీకు అలవాటేగా. ఆ ఇంట్లో ఎవరూ ఉండరు. అవునా? మీ ఆయన్ని జాగ్రత్తగా చూసుకో చెల్లమ్మా, లేకపోతే చూసావు కదా ఏం జరిగిందో అన్నాడు ఆనంద్. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.